అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదనే కదా అర్థం. అంతేకాని మా ఇంటి వంశాంకురాన్ని మోస్తున్న తులసిని మాత్రం ఇబ్బంది పెట్టకు. అసలే లేక లేక ఇంటికి వారసుడొస్తున్నాడు. ఈ గొడవలతో పుట్టబోయే వారసుడికి ఏమైనా అయితే మాత్రం నేనస్సలు ఊరుకోను. అత్తయ్య నా కడుపులో లేని బిడ్డ మీద ప్రేమతో నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు. కానీ రేపిదంతా మోసమని తెలిస్తే అసలు ఆలోచించడానికే భయంగా ఉంది. అత్తయ్య గారు, మీరింకా భోజనం చేయలేదు. రండత్తయ్య. నాకేం ఆకలిగలేదు. నువ్వు వెళ్ళి భోంచి. మీకు వడ్డించి నేను తింటాను. రండత్తయ్య. నాకొద్దని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి తిను. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నా కడుపులో బిడ్డ కోసమే కావచ్చు, కానీ నన్నెంతగానో ఆదరిస్తున్నారు మీరు. అలాంటిది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అత్తయ్య. నువ్వెందుకు బాధపడాలి? మీ ఇంట్లో వాళ్ళు సిగ్గుపడాలి గాని. నా కూతురు నీ పుట్టింటి కోడలే కదా, మరి దాన్ని అన్ని మాటలు ఎలా అన్నాడు మీ అన్నయ్య? ఏం జరిగిందో, నేనెందుకు అలా బిహేవ్ చేశాను ఇప్పుడేం చెప్పలేను. నన్నేం అడగద్దు. అక్కడ కీర్తికి అత్త, మామ, బావ, తోటి కోడలు ఎలా ఉన్నారో ఈ ఇంట్లో నీకు ఉన్నారుగా. భార్యను అన్ని మాటలనే ముందు ఒకసారి నీ గురించి ఆలోచించాలి కదా అతను. కీర్తిని ఇలా అవమానించి గెంటేస్తే అక్కడ నా చెల్లెలి పరిస్థితి ఏంటని ఒక్కసారైనా గుర్తుకు రాలేదా అతనికి? ఇంత జరిగినా ఇప్పటికి ఆ విషయంలో నేనొక్క మాట కూడా అనలేదు మేము. మీరు అన్నది నిజమే అత్తయ్య, కానీ మా అన్నయ్యకి వదినంటే ప్రాణం. ఇందులో ఏదో కీర్తి వాడికి ప్రాణమే అయితే అది దాని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మా నాన్నల్ని అందరినీ వదిలేసి వాడి కోసం వెళ్ళింది. మీ అన్నయ్య దాన్ని అనరాని మాటలని అవమానిస్తాడా? అసలు వాడు మనిషేనా? అన్నయ్య అమాయకుడని మీరు నమ్మాలి అంటే అసలు జరిగిందేంటో నిరూపించాలి. ఆడది ఎన్ని కష్టాలైనా పడుతుంది, ఎంతటి బాధనైనా భరిస్తుంది, కానీ కన్నబిడ్డ కన్నీళ్లను చూసి మాత్రం తట్టుకోలేదు.